హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ మహేష్. సో 10,000 రూపీస్తో మనం ట్రేడింగ్ ఛాలెంజ్ తీసుకుని ట్రేడర్స్ చేస్తున్నాను. సో ఈరోజు డే 11, సో థర్స్డే. సో ఈరోజు మార్కెట్ దాదాపుగా 250 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. జస్ట్ మీటింగ్ ఉంది కాబట్టి సో ఆ ఎఫెక్ట్ ఈరోజు స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది. సో ఈరోజు 250 పాయింట్స్ అబవ్ అయితే మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి దాదాపుగా 100 పాయింట్స్ ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత నేనైతే లైన్ డ్రా చేసుకున్నానో అక్కడ మనకి మళ్ళీ ఒక చిన్న రిజెక్షన్ అయితే కనపడింది. సో నేను ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశాను. సో నాకు ఆపర్చునిటీ దొరికింది. సో నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాను ఏమి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ తర్వాత నేను ఎందుకు తీసుకున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టాప్ లాస్ లిమిట్ ద్వారా 137 దగ్గర అయితే నేను బై చేశాను. సో 925కి అది యాక్టివేట్ అయ్యింది. సో 925కి నాకు యాక్టివేట్ అయ్యింది. సో నేను వెంటనే ఈరోజు లోలో స్టాప్ లాస్ అనేది పెట్టేశాను అనమాట. సో 15 పాయింట్స్ అయితే మనకి స్టాప్ లాస్ దొరికింది. సో 15 పాయింట్స్ నేను స్టాప్ లాస్ పెట్టేశాను. సో చూద్దాం మార్కెట్ పైకి వెళ్తుందా లేదా అని. సో నేనైతే ఈరోజు హై వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ చూడండి, ఈరోజు నేను హై వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 179 నా టార్గెట్. బట్ అయితే అక్కడ మనకి ఒకసారి ఓఐ చెక్ చేస్తే ఓఐ దగ్గర చిన్న స్లైట్ రిజెక్షన్ అయితే ఉంది, స్లైట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. సెల్లర్స్ యాక్టివ్లో ఉన్నారు. సో అక్కడి నుంచి ఏమన్నా మరి ఫాల్ అవుతుందేమో చెక్ చేసుకొని, ఒకవేళ ఫాల్ అవుతుంటే నేను 1:1 తీసుకొని బయటకు వచ్చేస్తాను. సో మార్కెట్ వెళ్తుంది, స్పీడ్గానే వెళ్తుంది. సో చూడండి, మనం 800 ప్రాఫిట్లో ఉన్నాము. సో ఇక్కడ చూడండి, మనకి ఓఐ చెక్ చేస్తే 24,900 దగ్గర మనకి రెసిస్టెన్స్ అయితే ఉంది. సో ఒకవేళ మార్కెట్ అక్కడికి వెళ్ళి రిజెక్షన్ అవుతుంటే నేను 1:1 దగ్గర ప్లేస్ చేసుకుంటాను. సో ఇప్పుడు 900 దగ్గర ఉంది. సో ఇప్పుడు చూడండి 1300 దగ్గర మనకి మార్కెట్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా 1:1 దగ్గర నేను స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేసేస్తాను. సో నేను 151 దగ్గర నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకున్నాను. ఒకవేళ మార్కెట్ అక్కడి నుంచి రిజెక్షన్ అయ్యి నా స్టాప్ లాస్ని ఇచ్చేస్తే నేను 1:1తో బయటకు వచ్చేస్తాను. ఒకవేళ మళ్ళీ అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తే నా స్టాప్ లాస్ని నేను ట్రైలింగ్ చేసుకుంటాను. సో ఇప్పుడు 1400లో ప్రాఫిట్ ఉన్నాము. సో మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. సో ఇప్పుడు 1500. నేను 2000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మరి ఇంకొక 10 పాయింట్స్ని నేను ట్రైలింగ్ చేసుకుంటాను. సో మనకి ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ రిటర్న్ అయితే ఆ 10 పాయింట్స్ని కూడా నేను క్యాప్చర్ చేసుకుంటాను అన్నమాట. సో చూడండి, నేను స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకుంటేనే నాకు హిట్ అయిపోయింది. సో 168 దగ్గర నాకు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో నేను ఈరోజు ఎంత ప్రాఫిట్ చేశానంటే మీకు చూపిస్తాను. 2300. ఈరోజు నేను 2325 రూపీస్ అయితే నేను ప్రాఫిట్లో ఉన్నాను. సో మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడే మళ్ళీ ఈ క్యాండిల్ బ్రేక్ చేసి అప్పుకైనా వెళ్ళచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రాఫిట్ వచ్చేసి 2325 రూపీస్ అయితే మనకి ఈరోజు ప్రాఫిట్ వచ్చింది. సో ఈరోజు నా ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 100 పాయింట్స్ ఫాల్ అయింది. సో ఫాల్ అయిన తర్వాత నేనైతే ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాను.
అక్కడి నుంచి మార్కెట్ అనేది స్లైడ్ సపోర్ట్ తీసుకుంది. సో నేనేం చేశానంటే నా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశాను. సో మార్కెట్ ఈరోజు సిపిఆర్ని చెక్ చేస్తే సిపిఆర్ అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది. సో అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయిన తర్వాత మనము బయింగ్ ఛాన్సెస్ కోసం చూడాలి. సో బయింగ్ ఛాన్సెస్ ఎప్పుడు దొరుకుతాయి మనకి? ఎస్ఎంఏ కూడా మనకి సపోర్ట్ చేయాలి. సో ఎస్ఎంఏ కూడా మనకి సపోర్ట్ చేసింది, ఎస్ఎంఏ కూడా మనకి కింద నుండి. సో ఇప్పుడు నేను బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశాను. సో మనకి ఆపర్చునిటీ ఎప్పుడు దొరికిందంటే, సో ఈ క్యాండిల్ చూడండి 3 minutes టైం ఫ్రేమ్లో ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత మనకి ఒక పిన్ బార్ అయితే వచ్చింది. సో పిన్ బార్లో మనకి మార్కెట్ డౌన్ఫాల్ కాకోకుండా బయ్యర్స్ అనేవాళ్ళు ఫుల్ యాక్టివ్లో కనపడ్డారు అనమాట. సో కింద పడిన మార్కెట్ని వాళ్ళు మళ్ళీ పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. సో అప్పుడు నేను నా ట్రేడ్ని అయితే యాక్టివ్ చేశాను అనమాట. సో ఇక్కడ నేను లాంగ్ పొజిషన్ అనేది తీసుకున్నాను. సో లాంగ్ పొజిషన్ ఇక్కడ ఎప్పుడైతే ఈ పిన్ బార్ని ఒక గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేస్తుందో అప్పుడు నేను బై అనేది స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ ద్వారా బై చేశాను. సో ఈ క్యాండిల్ కింద నేను స్టాప్ లాస్ అనేది పెట్టేశాను. జస్ట్ 15 పాయింట్స్ నా స్టాప్ లాస్. సో మార్కెట్ మనం అనుకున్నట్లుగానే దాదాపుగా ఈరోజు నాకు 32 పాయింట్స్ అయితే నాకు ప్రాఫిట్ ఇచ్చింది. సో నేను 32 పాయింట్స్ తీసుకొని బయటికి వచ్చేసాను. సో మార్కెట్ మళ్ళీ అక్కడి నుంచి రిజెక్షన్ అనేది, అక్కడి నుంచి మార్కెట్ అప్పు వెళ్ళకుండా రిజెక్షన్ అనేది కంటిన్యూ అయ్యింది ఈరోజు. సో మార్కెట్ ఈరోజు యాక్చువల్లీ జిఎస్టీ మీటింగ్ ఉంది కాబట్టి స్లైట్ గ్యాప్ అప్, ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి స్లైట్ రిజెక్షన్ అయితే కనపడింది. సో ఆఫ్టర్ సెషన్లో మళ్ళీ ఏమన్నా జిఎస్టీ మీటింగ్ ద్వారా అప్ అన్న వెళ్ళొచ్చు, లేదంటే పాజిటివ్ సెంటిమెంట్ ఉంటే అప్ అన్న వెళ్ళొచ్చు బిగ్ క్యాండిల్స్తో, లేదంటే రిజెక్షన్ కంటిన్యూ చేసి నెగిటివ్ సెంటిమెంట్ ఉంటే కిందికి వెళ్ళొచ్చు. సో మనకైతే ఈరోజు మన ట్రేడ్ కంప్లీట్ అయిపోయింది, మన ప్రాఫిట్ మనకు వచ్చేసింది కాబట్టి నేను ఈరోజు ట్రేడ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా ట్రేడింగ్ స్టైల్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే నాకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ.